రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి నెరవేరుస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణ రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. ఇది 3 విడతలుగా విడుదల చేస్తారని తెలియజేశారు. దీనిలో భాగంగా మొదటి 2 విడతలను విడుదల చేశారు. మొదటి విడతలోనే 11,50,000 మందికి ₹1,00,000 లోపు ఉంటే వాళ్ళకి రుణమాఫీ చేశాడు. రెండో విడతగా 1,50,000 లోపు ఉన్న వారికి అంటే 6,50,000 మందికి రుణమాఫీ చేశాడు. ఇప్పుడు మూడో విడత ఆగస్టు 15వ తేదీన ఏ సమయంలోనైనా విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా నుంచి విడుదల చేస్తారు. మనం రుణమాఫీ డబ్బులు బ్యాంక్ అకౌంట్ వేయడం ఖాయం. కానీ అంత మాత్రం పడినట్టు కాదు. రైతులు బ్యాంకు దగ్గరికి వెళ్ళి రుణమాఫీ చేయాలని చెప్పాలి. లేదంటే ఆ డబ్బులు రుణమాఫీ కావు. మీరు చెప్పనట్టయితే అది వడ్డీ పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి రుణమాఫీ చేయమని చెప్పాలి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.